జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సప్తమ వార్షికోత్సవం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త వార్ది ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ అన్నారు. సప్తమ వార్షికోత్సవ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన పండిత పురోహితులు కుర్రెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ఆర్ఎస్ఆర్ రాజు, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, గుర్రం వీరబాబు, దివార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9 జరుగుతుంది. అది ఒక చాలా కనుల పండుగ జరుగుతుంది. దానికి ఆ వార్షికోత్సవంలో భాగంగా మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమం, కోలాట ప్రదర్శన, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక వార్షికోత్సవం సందర్భించి ఒక మంచి కార్యక్రమం తలపెడతాం జరుగుతుంది. ఒక సంవత్సరం వాటర్ ట్యాంకర్, ఒక సంవత్సరం ఆటో, ఒక సంవత్సరం హై స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం బాలికా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అని ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఎదురుకెళ్తున్నాం. ఇదేంటంటే ఇందిరానగర్ కాలనీ ఏంటంటే ఎంతోమంది ఒక పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉన్న కుటుంబాలు ఇక్కడ చాలామంది గుడికి రకరకాలుగా సహకరిస్తానని అంటారు. కానీ నేను చేసేది ఏంటంటే ఒక బంగారం రూపంలోనో, ఒక వెండి రూపంలోనో కాకుండా చిన్న చిన్న కుటుంబాల్లో వెలుగునే వాళ్ళని ఒక మంచి ఆలోచనతో, ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్నాం. మొన్న ఒక పాపకి 6 సంవత్సరాల పాపకి 25,000 డిపాజిట్ చేయడం జరిగింది. అది ₹1,00,000 అవుతుంది ఆ పెళ్లి టైంకి. కానీ ఆ చిన్న కుటుంబానికి అది కొండంతల ఆస్తిలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే స్ఫూర్తితో ఈ వార్షికోత్సవం సంబంధించి ఒక 4 కానీ 9 మంది కానీ చేద్దాం అనుకున్నాం. భగవత్ సంకల్పం, ఆ సంకల్పం నెరవేరినప్పుడు అది నెరవేర్చుతాం. తర్వాత దీని నిమిత్తం వచ్చే ప్రతి రూపాయి కూడా నేను ఇలా ఇబ్బంది పడే ఆడపిల్లలకి ఆ విధంగా చేద్దామని ఆలోచనతో ఉంది. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, రకరకాల దివ్యాంగుల పిల్లలు సంబంధించిన వాళ్ళకి చేయటం ఉంది. అన్ని ఉన్న వాళ్ళకి చేయటం కాదు. ఆ చేసే మనిషిని చూస్తేనే ఎదురు మనిషికి జాలి కలిగల అలాంటి పేద కుటుంబాలని, ఇబ్బంది పడే కుటుంబాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఆ మెడికల్ క్యాంపు సాయి స్ఫూర్తి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఫ్రీగా చేయడం జరుగుతుంది. చూడండి, అందరూ ఉపయోగించుకోండి. అలాగే గౌతమి నేత్రాలయం, దానికి సంబంధించిన స్పెట్స్ ఖర్చు కూడా మా మిత్రులైన కాకర్ల రామచంద్రబాబు గారి సౌజన్యంతో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్పెట్స్ కూడా ఊరికనే ఇవ్వడానికి ఆయన మంచి మనసుతో సుమారు ఆ స్పెట్స్ అయ్యే ఖర్చు కూడా ఆయన భరించి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మనుషులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఎలాంటి ఆటంకాలు కాకుండా 10 మంది కుటుంబాల్లో వెలుగు నింపాలని మా వార్ది ట్రస్ట్ తరఫున, అభయాంజనేయ సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.